హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ని పోర్టబిలిటీ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మనం ఆన్లైన్లో మొబైల్లో మన దగ్గర ఉన్న మొబైల్లోనే మనం ఈజీగా పోర్టబిలిటీ చేసుకోవచ్చు. XYZ ఏదో ఒక కంపెనీలో మనం ప్రజెంట్ ఎల్పిజి గ్యాస్ అనేది వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడే ఒక గ్యాస్ ఏదైతే ఉందో వారి యొక్క సర్వీసెస్ కానీ వారి యొక్క డెలివరీ చేసే విధానం కానీ టైంకి లేకపోతే మనం ఈజీగా వేరే ఒక ఎల్పిజికి ఈజీగా చేంజ్ కావచ్చు. అదే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనం ఇందులో ఆన్లైన్లో 2 పార్ట్స్ ఉన్నాయన్నమాట. పార్ట్ 1 ఫస్ట్ మన యూజర్ ఐడి, ఎల్పిజి యూజర్ ఐడి 17 డిజిట్ది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత యూజర్ ఐడి ప్లస్ పాస్వర్డ్ కూడా మన లాగిన్ ఐడి పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 17 డిజిట్ పాస్వర్డ్ని మనం ఏ విధంగా క్రియేట్ చేయబోతున్నామో మొదటగా తెలుసుకుందాం. ఆ తర్వాత మనం లాగిన్ ఐడి పాస్వర్డ్ కూడా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ గూగుల్లో mylpg.inలో వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఈ సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏవైతే ఎల్పిజి సిలిండర్స్ ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయి. నేను భారత్ గ్యాస్ ఓపెన్ చేశాను. ఇక్కడ సైట్ ఈ విధంగా ఓపెన్ అయింది. ఇందులో మనకి ఇక్కడ ప్రజెంట్ 2 టైప్స్ ఉందన్నమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ ప్రజెంట్ ఉన్న భారత్ ఏదైతే డిస్ట్రిబ్యూటర్ ఉందో అది సెలెక్ట్ చేసుకొని మనం కన్జ్యూమర్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కన్జ్యూమర్ నెంబర్ మనకి మొదటగా మనం తీసుకున్నప్పుడు ఒక బాండ్ ఇస్తారు కదా, అందులో ఉంటుందన్నమాట. దాన్ని తీసుకొని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత డిస్టిక్ ఏదైతే మనం డిస్టిక్లో ఉంటున్నామో ఆ డిస్టిక్, ఆ తర్వాత మన డిస్ట్రిబ్యూటర్ నేమ్, తర్వాత మనకి కన్జ్యూమర్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చాను కరెక్ట్గా చూసి ఎంటర్ చేయాలి. అన్ని మిక్సింగ్లో ఉంటుంది కాబట్టి మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ క్యాప్చా అనేది ఫస్ట్ ఏమైంది, రాంగ్ అయిందనమాట. కాబట్టి మళ్ళీ డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టేట్, మరియు తర్వాత డిస్టిక్, హైదరాబాద్ మీరు ఏ డిస్టిక్లో ఉంటే ఆ డిస్టిక్, తర్వాత మన యొక్క డిస్ట్రిబ్యూటర్ నేమ్, కన్జ్యూమర్ నెంబర్ ప్లస్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనం ప్రొసీడ్ ఉంది కదా ఆప్షన్, ఆ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఈజీగా మనకి మన యూజర్ ఐడి అనేది చూపిస్తుంది. ఆ యూజర్ ఐడిని మనం నోట్ చేసుకొని ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కింద మనకి యువర్ ఎల్పిజి ఐడి ఈజ్ అని 17 డిజిట్స్ ఉన్నాయన్నమాట. ఇదే మన యొక్క యూజర్ ఐడి. దీన్ని కాపీ చేసుకోవాలి, లేదంటే మనం ఏదైనా నోట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. దీన్ని మళ్ళీ మనం mylpg.inలోకి వెళ్ళి అక్కడ మనకు 17 డిజిట్స్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మన ఏదైతే గ్యాస్ వాడుతున్నామో ఆ సైట్లోకి వెళ్తుంది. భారత్ అయితే భారత్, ఇండియన్ అయితే ఇండియన్, ఏదైతే అది. ఇప్పుడు ఇక్కడ మనం ఎంటర్ చేస్తున్నాం 17 డిజిట్స్ టోటల్గా. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి. మనకి సబ్మిట్ కొట్టిన వెంటనే మనకి ఇక్కడ ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో సైన్ ఇన్ న్యూ యూజర్ అని ఉంది. మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే లాగిన్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ న్యూ యూజర్లోకి వెళ్ళి కన్జ్యూమర్ నెంబర్, రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కొట్టితే దానికి ఓటీపీ వస్తుంది. తర్వాత మనం అందులోకి వెళ్ళి లాగిన్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ సైన్ ఇన్ అవుతున్నాను అన్నమాట. సైన్ ఇన్లో కన్జ్యూమర్ నెంబర్ చూడండి,
ఇప్పుడు నేను సైన్ ఇన్ అవుతున్నాను. ఇక్కడ లాగిన్ ఐడి, పాస్వర్డ్. లాగిన్ ఐడిలో మన యొక్క ఏదైతే మనం లాగిన్ ఐడి క్రియేట్ చేసుకున్నామో ఆ లాగిన్ ఐడి, పాస్వర్డ్. ఎప్పుడైనా ఈ రెండు మనం లాగిన్ అయ్యి లాగౌట్ కావచ్చు. ఇందులో మన సైట్లో అన్ని సర్వీసెస్ ఉంటాయి. కేవలం పోర్టబిలిటీ కాకుండా ఇప్పుడు ఇందులోనే ఎక్స్ట్రా సిలిండర్ కావాలనుకో అప్లై చేసుకోవడానికి, అది కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి మీకు ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను. పాస్వర్డ్ తర్వాత కింద క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి మన యొక్క ఏదైతే సైట్ ఉందో మన పేరు మీద అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎంటర్ క్యాప్చా. ఆఫ్టర్ లాగిన్ అయిన వెంటనే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇంటిమేషన్ అబౌట్ ద డెబిటర్. ఓకే, ఇందులో మన డీటెయిల్స్ పూర్తిగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కస్టమర్ కన్సోల్లో ఈ టోటల్గా ఉంటుంది. ఇందులో హోమ్లోకి వెళ్ళినామనుకోండి, టోటల్గా ఆప్షన్స్ అన్నీ చూపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు, లొకేట్ డిస్ట్రిబ్యూటర్, ఇంకా చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనం హాప్ టు ప్రిఫర్డ్ పోర్టబిలిటీ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మీరు ఫస్ట్ హోమ్లోకి వెళ్తే ఇంకా ఆప్షన్స్ చూపిస్తాం. ఇక్కడ చూడండి, హాప్ టు ఫర్ ప్రిఫర్డ్ డిస్ట్రిబ్యూటర్ అని ఉంది కదా, అది క్లిక్ చేసిన వెంటనే మనకు ఆఫ్ టు ఫర్ పోర్టబిలిటీ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ కింద క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే మనకి మన యొక్క ప్రజెంట్ ఉన్న డిస్ట్రిబ్యూటర్ నేము, తర్వాత దాని స్టార్ రేటింగు, మళ్ళీ వేరే వాళ్ళ స్టార్స్ ఇప్పుడు మనం చూజ్ చేసుకోబోయే అందరివి కూడా చూపిస్తాయి అన్నమాట. మనం వేరే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే స్టార్ రేటింగ్ని బట్టి 2 స్టార్, 3 స్టార్, 5 స్టార్ ఈ విధంగా ఉంటాయి. ఆ స్టార్ రేటింగ్ని బట్టి ఆ స్టార్ని మనం కరెంట్ సెలెక్ట్ చేసుకొని మనం ఓకే చేసుకున్నట్టయితే ఆ తర్వాత మనం రీజన్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. రీజన్ మనం ఎందుకు చేంజ్ అవుతున్నాము అనేది అక్కడ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎనీ అదర్ రీజన్ అని మనం ఆప్షన్ పెట్టేసి అందులో ఏమైనా టైప్ చేసుకొని సబ్మిట్ చేసినట్టయితే మనకు ఒక 3 డేస్లో మనకు చేంజ్ అయిపోతుంది. మనకు ఒక మెయిల్ కూడా మెసేజ్ వస్తుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.